అటు ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఆమె ఆందోళనలో ఉండేదని తోటి ఉద్యోగులను విచారించినప్పుడు చెప్పారని అన్నారు పోలీసులు. తమ మరణాలకు ఎవరూ కారణం కాదంటూ విజయారెడ్డి రాసిన సూసైడ్ నోట్ లభించింది అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత ఆత్మహత్యలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందన్న జీఆర్పీ డీఎస్పీ జావేద్తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. గట్కేసర్ వద్ద తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నటువంటి విజయారెడ్డి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉన్నత విద్యావంతురాలైన విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే అంశాలకు ఇప్పటి వరకు కూడా ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. ఒకవైపు పోలీసులు ఈ ఆత్మహత్యలపై దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అసలు ఈ ఆత్మహత్యలకు సంబంధించి ఏదైనా స్పష్టత వచ్చిందా అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి రైల్వే డీఎస్పీ జావేద్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పటివరకు 4 రోజులు గడుస్తుంది. సో ఈ విజయారెడ్డి తర్వాత ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి ఆత్మహత్య అంశం మీద ఏమైనా స్పష్టత వచ్చిందా, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న అంశం గురించి? ఇప్పటివరకు అయితే స్పెసిఫిక్ కారణాలు ఏమున్నాయని బయటికి రాలేదు. మేమైతే డిస్క్రీట్గా ఎంక్వైరీ చేస్తున్నాం, వాళ్ళతో రిలేషన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం. ఇప్పటివరకు అయితే ఏం రాలేదండి స్పెసిఫిక్. ఏం చెప్తున్నారు సార్ కుటుంబ సభ్యులు అయితే ఈ విజయారెడ్డికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుందన్న అంశాలు మీరు ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర వచ్చే సమాధానం ఎలా ఉంది? అంటే వాళ్ళు అయితే షాక్లో ఉన్నారు. వాళ్ళు అంటారు మా ఫ్యామిలీలో ఎలాంటి ఇష్యూ లేదు, హస్బెండ్ వైఫ్లో కూడా ఎలాంటి ఇష్యూ లేదు, పిల్లలకి వాళ్ళకి ఎలాంటి ఇష్యూ లేదు, ఫైనాన్షియల్ ప్రకారంగా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు అంటున్నారు. అయితే ఒకటి అంటే కారణాలు ఏమున్నాయని స్పెసిఫిక్గా ఎవరైనా చేస్తే మేము యాంగిల్లో ఎంక్వైరీ చేస్తాం, ఇన్వెస్టిగేట్ చేస్తాం. కానీ మా పోలీస్ ప్రకారంగా అయితే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఉంది, దానికి అనాలిసిస్ పంపినాం, రిట్రీవ్ చేస్తున్నాం డేటా. బహుశా దానివల్ల మనకు ఈమె లాస్ట్ కాల్ ఎవరు చేశారు, ఈమె ఎవరికి చేసింది, లేకుంటే మెసేజెస్ ఉన్నాయి అన్నీ అది చెక్ చేసిన తర్వాత కొంచెం మనకు క్లూ వస్తుంది అండి. అంటే కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే వృత్తిపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీరు ఏమైనా వాళ్ళ తోటి ఎంప్లాయీస్ని కానీ లేకపోతే ఆ టీంలో ఉండేటువంటి ఎంప్లాయీస్ని కానీ ఏమైనా విచారించారు? ఆమె గ్రూప్ లీడర్ ఉంది కదా, టీం లీడర్, వాళ్ళ టీంలో పనిచేసే వాళ్ళు కూడా పిలిపించి మేము మాట్లాడినాం. వాళ్ళు కూడా ఆమె అంత స్ట్రెస్లో ఉండడం లేకుంటే ఇట్లా ప్యానిక్లో ఉండడం ఏదైనా అది వాళ్ళు కూడా ఏం చెప్తలేరండి. అంటే వాళ్ళు కూడా అక్కడ బిహేవియర్ ఏదైనా ఉందా అంటే ఏం లేదు, నార్మల్గా ఉంది అంటారు. సూసైడ్ నోట్ మీకు ఎక్కడ లభ్యమైంది? ఆ సూసైడ్ నోట్లో ముఖ్యంగా ఏ అంశాలు ప్రస్తావించింది సార్? కార్లో ఆమె వచ్చిన కార్లో, ఆమె సొంత కార్ అది, కార్లో వచ్చిన దాంట్లో ఒక స్లిప్లో ఆమె రాసింది చిన్నగా, మా సావుకి మేమే కారణం, ఎవరు కారణం కాదు, నేను మా పిల్లల్ని ఒంటరిగా పెట్టి వదలలేను, నేను వాళ్ళకు తీసుకుపోతున్నా అని సింపుల్గా ఇట్లా రాసింది ఆమె. గూడ్స్ ట్రైన్ కింద ఈ ముగ్గురు పడినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో గూడ్స్ ట్రైన్ సంబంధించిన లోకో పైలట్ని ఏమన్నా మీరు విచారించారా, లేకపోతే ఆయన దగ్గర నుంచి ఏమైనా సమాచారం సేకరించారా? ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆయననే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆయనకి విచారిస్తే ఆయన అదే మేము చాలా హార్న్ ఉంది కదా, చాలా ఆయన ఇచ్చిండు, పక్క జరగాలని చెప్పిండు కూడా. కానీ వాళ్ళు గట్టిగా ముగ్గురు పట్టుకున్నారంట, ఒకరి మీద మధ్య రైల్ ట్రాక్ మధ్యలో నిలబడి ఒకరొకరు గట్టిగా పట్టుకున్నారు. ట్రైన్ కింద వచ్చి క్రష్ అయిపోయారు. ఆ బాబు అయితే మొత్తం ఫేస్ క్రష్ అయిపోయింది. ఆ టైంలో పిల్లలు పక్కకు తప్పుకునే ప్రయత్నం కావచ్చు, లేకపోతే తల్లి నుంచి విడిపించుకునేటువంటి ప్రయత్నం కావచ్చు, ఏమైనా చేసిందచ్చు? లేదు, లోకో పైలట్ ఐ విట్నెస్ అని అంటాడు. గట్టిగా అట్లాగే ముగ్గురు పట్టుకొని అక్కడ సెంటర్లోనే నిలబడి ఉన్నారంట. ఇది మొత్తానికి విజయారెడ్డి ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి ఆత్మహత్యలపై విచారణ కొనసాగుతుంది. ఇప్పటికీ విజయారెడ్డికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్తో పాటు ఆమె ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించాము. మరోవైపు మొబైల్ ఫోన్కు లాక్ ఉంది కాబట్టి అందులో సమాచారం మాకు ఇంకా తెలియదంటూ కూడా జీఆర్పీ పోలీసులు చెప్తున్నారు. ఇదే కాకుండా కుటుంబంలో కూడా ఎలాంటి సమస్యలు లేవు, ఆర్థికంగా కూడా బలంగానే ఉన్నారు తప్ప ఎలాంటి ఇష్యూస్ అయితే లేవంటూ కుటుంబ సభ్యులు కూడా ఒకవైపు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ విజయారెడ్డికి సంబంధించినటువంటి ఆత్మహత్య గల కారణాల మీద ఒక స్పష్టత రావాలి, ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా జీఆర్పీ పోలీసులు